బుద్ధుడు ఇదే అనుమానంతో జీవనం నడిపినాడు. ఎందుకు ప్రతి మనిషి ఏడుస్తున్నాడు? ఈ రహస్యాన్ని భేదించాలి, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి అని ఆరాటపడే సమయంలో శుద్ధోదనుడు వచ్చాడు. నాయనా, నీవు నా రాజ్యం విడిచి పోకూడదు. నీవు నాన్న, నాకు ఒక 3 వరాలున్నాయి, నీవిస్తే నేను ఎక్కడికో పోలేదు. అడుగు, నీవేం అడిగినా ఇస్తాను. నేను రాజు, నేను మహారాజు, నేను నీవేం వరం అడిగినా నేను ఇస్తాను, అడుక్కో. చూడన్నాడు, నాన్న, నాకెప్పుడూ రోగం రాకూడదు, వరమిస్తావా? అది నా చేతిలో లేదు. ఇంకొక వరం, నేను ఎప్పుడూ ముసలివాళ్ళు కాకూడదు నాన్న, వరమిస్తావా? అయ్యయ్యో, ఇది నా చేత కాదు. 3వ వరం ఏమిటి? నేను చనిపోకూడదు. ఇదే రీతిగా ఉండాలి, వరమిస్తావా? నా చేత కాదు, కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతాను. క్షోభ ఉంది లోపల హృదయంలో. సత్యాన్ని తెలుసుకోవాలి నేను. ఈ ఐశ్వర్యము, ఈ భార్య బిడ్డలు క్షణికాలివి. సత్యాన్వేషి అయిపోతున్నాను నేను. బుద్ధుడు పోయినాడు. 12 సంవత్సరాలు ఏదేదో ఋషులకు, మునులకు కాశీలో సేవలు చేసినాడు. ఎవరూ రహస్యం చెప్పలేదు. తర్వాత బుద్ధ గయకు వెళ్ళిపోయినాడు. ఘోరమైన తపస్సు చేసినాడు. జ్ఞానోదయమైంది. అక్కడే తన పేరు బుద్ధుడు అని మార్చుకున్నాడు ఆయన. దుఃఖానికి మూలమేమి? చిందులు తొక్కుతున్నాడు ఉల్లాసంగా, డ్యాన్స్ చేస్తున్నాడు బుద్ధుడు. ఎందుకు? రహస్యం భేదించినాను నేను. ఏమిటా రహస్యం? దుఃఖానికి మూలం తృష్ణ అని అన్నాడు. తృష్ణ అంటే డిజైర్ అని అర్థం, కోరిక. కోరికలను పరిమితము చేసుకుంటూ రండి, చేసుకుంటూ రండి. ఒకనాడు మీకు జ్ఞానోదయం అయిపోతుంది.